నమస్కారం ఫ్రెండ్స్. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఎక్కడ చూసినా ఒకే సినిమా గురించి చర్చ జరుగుతోంది. అదే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న 'పెద్ది'. ఇప్పటికే పోస్టర్లు, టీజర్, గ్లిమ్స్‌తో భారీ అంచనాలు పెంచుకున్న ఈ సినిమాపై తాజాగా మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రామ్ చరణ్ తాజాగా మాట్లాడిన సందర్భంగా తన తండ్రి చిరంజీవి 'పెద్ది' సినిమా కొన్ని భాగాలు చూశారని తెలిపారు. సినిమా చూసిన తర్వాత చిరంజీవి చాలా ఎమోషనల్ అయ్యారని, ముఖ్యంగా చరణ్ నటనను ప్రశంసించారని చరణ్ చెప్పారు. అంతేకాకుండా ఇలాంటి పాత్రలు ఒక నటుడి జీవితంలో చాలా అరుదుగా వస్తాయి. ఈ పాత్రను పూర్తిగా ఆస్వాదించు అని చరణ్కు సూచించినట్టు వెల్లడించారు. ఈ మాటలిప్పుడు మెగా అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ఎందుకంటే చిరంజీవి తన కెరీర్లో ఎన్నో గొప్ప పాత్రలు చేశారు. అలాంటి వ్యక్తి స్వయంగా 'పెద్ది' పాత్ర గురించి ప్రత్యేకంగా మాట్లాడడం అంటే సినిమాలో ఏదో ప్రత్యేకత ఉందని అభిమానులు భావిస్తున్నారు. ఇక సినిమా విషయానికొస్తే దర్శకుడు బుచ్చిబాబు సానా ఈ చిత్రాన్ని గ్రామీణ నేపథ్యంతో కూడిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. రామ్ చరణ్ ఈ సినిమాలో పూర్తిగా గ్లామ్ లుక్లో కనిపిస్తున్నారు. ఇప్పటివరకు చరణ్ను చూడని కొత్త కోణంలో ఈ సినిమాలో చూపించబోతున్నారని తెలుస్తోంది. సినిమాలో ఎమోషన్స్, యాక్షన్, గ్రామీణ వాతావరణం, స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ అన్నీ కలిసి ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇవ్వబోతున్నాయని సినీ వర్గాలు చెప్తున్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్ మరియు కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకుల హృదయాలను తాకేలా ఉంటాయని టాక్ వినిపిస్తోంది. హీరోయిన్గా జాన్వీ కపూర్ నటిస్తుండగా శివరాజ్ కుమార్, జగపతి బాబు వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అలాగే ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించడం ఈ సినిమాకు మరో పెద్ద ప్లస్ పాయింట్గా మారింది. ఇప్పటికే 'పెద్ది' సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ మరియు సోషల్ మీడియా స్పందన చూస్తుంటే ఈ సినిమా విడుదల రోజునే భారీ ఓపెనింగ్ సాధించే అవకాశం కనిపిస్తోంది. మరి చిరంజీవి ప్రశంసలందుకున్న 'పెద్ది' సినిమా రామ్ చరణ్ కెరీర్లో మరో చరిత్ర సృష్టించే చిత్రంగా నిలుస్తుందా? బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు నమోదు చేస్తుంది అనేది చూడాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి టాలీవుడ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.